సుందరకాండము 26వ సర్గము. సీతాదేవి దైన్యముతో విలపించుట, ప్రాణములను విడుచుటకు నిశ్చయించుకునుట. ప్రసక్తాశ్రుముఖీత్యేవం బ్రువంతి జనకాత్మజా అధోముఖముఖీ బాలా విలప్తుముపచక్రమే ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంతచిత్తేవ శోచతి ఉపావృత్తా కిశోరీవ వివేష్టంతి మహీతలే రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణా రావణేన ప్రమథ్యాహం ఆనీతా క్రోశతి బలాత్. సరళ స్వభావయైన జానకీదేవి ఇట్లు పలుకుచు అధోముఖి అయి నిరంతరము కన్నీరు గార్చుచూ విలపింపసాగెను. ఉన్మత్తురాలి వలె, మత్తెక్కిన దానివలే, చిత్తభ్రమకు లోనైన దానివలే ఏడుస్తూ ఆడ గుర్రపు పిల్లవలే నేలపై పడి దొరలసాగి, అయ్యో, శ్రీరాముడు బంగారు లేడి కొరకై వెళ్ళినప్పుడు కామరూపి అయిన రాక్షసుడగు రావణుడు బలవంతముగా అపహరించి ఏడ్చుచున్న నన్ను తీసుకొని వచ్చెను. రాక్షసీ వశమాపన్న భత్స్యమానా సుదారుణం చింతయంతి సుదుఃఖార్త నాహం జీవితుముత్సహే నహి మే జీవితేనార్థో నైవార్థైర్న చ భూషతే వసంత్యా రాక్షసీ మధ్యే వినా రామం మహారథం. రాక్షస స్త్రీలు నన్ను తమ అదుపులో ఉంచుకుని మిక్కిలి దారుణముగా బెదిరిస్తున్నారు. దుఃఖములలో మునిగియున్న నాకు చింతావ్యాకులమైన ఈ జీవితముపై ఏమాత్రమూ ఆశ లేదు. మహాయోధుడైన నా ప్రాణనాథునకు దూరముగా ఈ రక్కసి మూకల మధ్య చిక్కుపడియున్న నాకు సంపదలెందుకు, భూషణములెందుకు? కడకు ఈ స్థితిలో నేను జీవించుట ఎందులకు? అశ్మసారమిదం నూనం అధవాప్యజరామరం హృదయం మమయేనేదం న దుఃఖేనవశీర్యతే ధిక్ మామనార్యామసతీం యాహం తేన వినాకృత ముహూర్తమపి రక్షామి జీవితం పాపజీవితాం కాచ మే జీవితే శ్రద్ధ సుఖే వా తం ప్రియం వినా భర్తారం సాగరాంతాయ వసుధాయా ప్రియం వదం. నా గుండె నిజముగా ఒక ఇనుప ముద్ద, దీనికి జరామరణముల్లేవు. అట్లుగానిచో ఇంతటి దుఃఖమునకు గురి అయి కూడా ఇది ఏలబద్దలుగాకున్నది. శ్రీరామునకు దూరమైన ఈ జీవితము నిజముగా నికృష్టమైనది. దానిని క్షణమైనను కొనసాగించుట యుక్తము కాదు. అయినను దీనిని రక్షించుకొనుచున్నాననగా, ఛీ, నేను ఎంతటి అనార్యను, దుష్టురాలను. సముద్రములే ఎల్లలుగా గల ఈ వసుధకు ప్రభువు నా భర్త. అతడు ప్రియభాషి. అట్టి ప్రాణప్రియునకు దూరమైన నాకు సుఖములపై గాని జీవితముపై గాని ఆసక్తి ఎందులకు? భిద్యతాం భక్షతాం వాపి శరీరం విసృజామ్యహం నచాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జితాం చరణేనాపి సవ్యేన న స్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. ఈ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలు గావించినను తినివేసినను నాకు సమ్మతమే. దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియునకు దూరముగా అంతులేని ఈ దుఃఖములను ఇక ఎంతమాత్రమూ సహింపజాలను. నికృష్టుడైన ఆ నిశాచరుని నేను ఎడమకాలితోనైనను తాకను. ఇంకా ఆ రావణుని కోరుకొనుట కూడానా? ప్రత్యాఖ్యాతం న జానాతి నాత్మానం నాత్మనః కులం యో నృశంసస్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి ఛిన్నా భిన్నా విభక్తా వా దీప్తే వాగ్నౌ ప్రదీపితా రావణం నోపతిష్ఠేయం కిం ప్రలాపేనవశ్చిరం ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్. కపట స్వభావముతో నాకురకై ప్రాధేయపడుచున్న ఆ రావణుడు తానేమిటో తన వంశము ఎట్టిదో కూడా ఎరుగకున్నాడు. నేను వానిని తిరస్కరించుచున్నాననియూ తెలియలేకున్నాడు. ఓ రక్కసులారా, మీరు నన్ను నిలువునా చీల్చినను, కొట్టి చంపినను, ఏకీలు కాకీలు వేరుగావించినను, మంటలలో కాల్చివేసినను, నేను మాత్రము ఆ రావణుని దరిజేరను. మీరు ఇట్లు అహర్నిశలు ప్రేలుచుండుట వ్యర్థము. శ్రీరాముడు శత్రువుల చేతను ప్రశంసింపబడువాడు, ఇతరుల దోషములను కూడా గుణములుగా భావించువాడు, ఆశ్రితులు నర్చిన స్వల్పకార్యమునైనను గొప్పగా భావించువాడు, తనను నమ్ముకొనిన వారికి చిన్న కష్టము కలిగినను దానిని తొలగించుటకే ఆరాటపడుచుండెడివాడు, అనుక్షణము తన భక్తుల యోగక్షేమములను వహించుచుండువాడు. అయినను నాపై జాలి చూపుటలేదు. ఇది నా దురదృష్టము. రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్థాని సమాం కిం నాభిపద్యతే నిరుద్ధా రావణేనాహం అల్పవీర్యేణ రక్షసా సమర్థః
ఖలు మే భర్త రావణం హంతుమాహవే విరాధో దండకారణ్యే ఏన రాక్షసపుంగవః రణే రామేణ నిహతః సమాం కిం నాభిపద్యతే కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నతు రాఘవబాణానాం గతిరోధీహ విద్యతే. రాముడు తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను తుదముట్టించెను. అట్టి మహానుభావుడు నన్ను ఎందుకు ఆదుకొనుటలేదు? అల్పవీరుడైన రాక్షసుడగు రావణునిచే నేను బంధింపబడి తిని రణరంగమున ఈ తుచ్చ రావణుని హతమార్చుటకు నా భర్త ఎంతయూ సమర్థుడు గదా. శ్రీరాముడు దండకారణ్యమున విరాధుడను ప్రముఖ రాక్షసుని యుద్ధమున రూపమాపెను. అట్టి మహావీరుడు నన్నేల రక్షింపరాడు? అపారమైన సముద్ర మధ్యమున గల ఈ లంకలో ప్రవేశించుట ఎట్టివారికి అది నిజమే కావచ్చును. అయినను రాఘవుని బాణముల గమనమును ఆపుటకు ఎవ్వరికి శక్యము కాదు గదా. ఆయన బాణముల గమనమునకు తిరుగులేదు గదా. కిన్ను తత్కారణం ఏన రామో దృఢ పరాక్రమ రక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నాభ్యవపద్యతే. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామునకు నేను భార్యను, ప్రాణప్రియను. అట్టి నన్ను రాక్షసుడు అపహరింపగా రక్షింపరాకుండుటకు గల కారణమేమో. ఇహస్థాం మాం న జానీతే శంకే లక్ష్మణ పూర్వజః జానన్నపి హి తేజస్వీ దర్శనం వర్షయిష్యతి కృతేతి యోధిగత్వా మాం రాఘవాయ నివేదయత్ గృధ్రరాజోపి శరణే రావణేన నిపాతితః. నేను ఇక్కడ ఉన్న విషయము శ్రీరామచంద్రునకు తెలియదేమో అని తలంతును. తెలిసియున్నచో ఈ అవమానమును తేజోమూర్తి అయిన ఆ స్వామి సహించునా? శ్రీరాముని కడకు వెళ్లి సీతాదేవి రావణునిచే అపహరింపబడినది అను వార్తను తెలుపుటకు అవకాశమున్నవాడు గృధ్రరాజైన జటాయువు మాత్రమే. కాని ఆయన కూడా రావణుని యుద్ధమున నిహతుడయ్యను. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు. ఈ రోజున సుందరకాండలో 26వ సర్గలో మనం 20వ శ్లోకం దాకా పారాయణం చేసుకుంటాం.